బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, అరే బిడ్డ ఇది నా అడ్డ. ఒకప్పుడు ఆడవాళ్ళంటే వంటింటి కుందేళ్ళు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి పులి ఆడది అని అంటున్నారు. స్త్రీ అంటే సృష్టికి మూలం మాత్రమే కాదు, సమస్తం సర్వం. ఈటీవీ ప్రేక్షకులకి మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, నా లైఫ్ లో ఇన్స్పిరేషన్ అంటే మా అమ్మ, నా చెల్లి, నా భార్య, నా కూతురు. 4 దిక్కులో 4 ఆడవాళ్ళు. అలా మీ లైఫ్ లో ఇన్స్పిరేషన్ ఎవరు? కుమారి ఆంటీ. 2 లివర్లు ఎక్స్ట్రా. ఎందుకు నాన్న కుమారి అంటే ఇష్టం? అందరికి ఫ్రీగా ఫుడ్ సప్లై చేస్తారు కదా. ఫ్రీగా ఫుడ్ సర్వీస్ చేయడం కాదు, కొంచెం తక్కువ రేటుకి మంచి ఫుడ్ ఇచ్చారనమాట, అందుకే. ఎస్. ఇన్ మై లైఫ్ మై ఇన్స్పిరేషన్ ఫస్ట్ మై మదర్. ఆఫ్ కోర్స్. అంటే ఇంట్లో ఎవరమ్మైనా తన లైఫ్ ని మన ఫ్యామిలీస్ కోసం సాక్రిఫైస్ చేస్తుంది. ఆమె నాకు ఫస్ట్ మొదటి ఉపాధ్యాయురాలు. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. ఇది మొన్న మదర్స్ డే కి ప్రిపేర్ అయింది, ఈ రోజు చెప్పినవా? నీ మాటల్లో నీ భావం నాకు అర్థమైంది. అంటే బై మిస్టేక్ అమ్మ గురించి చెప్పినావు కాబట్టి మదర్స్ డే వచ్చింది, అంతే. అందరికి చెప్పే హ్యాపీ ఉమెన్స్ డే అని. హ్యాపీ ఉమెన్స్ డే ఫర్ ఆల్ మదర్స్. ఫస్ట్ నా లైఫ్ లో మా మదరు, నెక్స్ట్ మా హెచ్ఓడి మేడం. హెచ్ఓడి మేడం ఏం చేశారు? ప్రతి ఒక్కటి ఎంకరేజ్ చేసిద్ది. మెయిన్ ఈ రోజు నేను ఈ స్టేజ్కి వచ్చినంటే కారణం మా హెచ్ఓడి మేడమే. నేను ఎప్పుడు ఎవరికి థ్యాంక్స్ చెప్పను, బట్ మా హెచ్ఓడి మేడం మాత్రం చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎక్కడ హెచ్ఓడి మేడం ఎక్కడున్నారు? ఒక్కసారి రండి. నా లైఫ్ లో మీకు నేను చాలా రుణపడి ఉన్నా మేడం. అది ఎలా చెప్పాలో నాకు తెలియదు, కానీ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ టూ. నా ఇన్స్పిరేషన్ ఉమెన్ ఎవరంటే డిఎస్పి సరిత. డిఎస్పి సరిత మేడం. కష్టాలని ఇష్టాలుగా చేసుకోమన్నది, తర్వాత ఆటంకాలు వస్తే ఆదర్శాలుగా చేసుకోమన్నది, అవమానాలు కలిగితే మిమ్మల్ని సన్మానాలుగా చేసుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలి అన్నది. నాకు కూడా జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా కానీ నేను ఆమె చెప్పిన మాట మీద అలా ముందుకెళ్ళిపోతాను. అవును. వెరీ గుడ్, సూపర్ అమ్మా. ఇటు రండి. మా ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. ఎదురుగా ఫోటోస్ ఉన్నాయి, కొంతమంది గ్రేట్ మూవీ పర్సనాలిటీస్ ఫోటోస్ ఉన్నాయి. మీ ముగ్గురు అట్ ద సేమ్ టైం ఆడతారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను అక్కడ నుంచి రీసెంట్ గా లేడీ గెటప్ చేసిన హీరోస్ అని అంట. ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ ఉన్న వాళ్ళు బయలుదేరతారు. అక్కడ ఒక్కొక్క పోస్టర్ తీసుకొస్తారు, ఇక్కడ అతక పెడతారు. నెక్స్ట్ వాళ్ళకి చేయిస్తే వాళ్ళు వెళ్తారు. అలా 1 minute లో ఎన్ని ఫోటోస్ పెడతారో మీ ముగ్గురు కలిసి చూస్తా. ఎవరైతే ఎక్కువ ఫోటోస్ పెడతారో వాళ్ళే విన్నర్. ఒక్కరు వెళ్తున్నప్పుడు ఒక్కరే వెళ్ళాలి, 2-3 వెళ్ళకూడదు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్త వినండి. తెలుగు ఇండస్ట్రీలో మహిళా దర్శకులు. 1 minute స్టార్ట్స్ నౌ. చేయగొట్టు. లేడీ డైరెక్టర్. లేడీ డైరెక్టర్. టైమ్. మీరు ముగ్గురు కలిసి 4 అండ్ మీ ముగ్గురు కలిసి 4 తెచ్చారు. ఫస్ట్ జీవిత రాజశేఖర్ గారు, లేడీ డైరెక్టర్. ఎస్, రైట్ ఆన్సర్. నందిని రెడ్డి గారు, అలా మొదలైంది.
సూపర్ డూపర్ డైరెక్టర్. రైట్ ఆన్సర్. ఈవిడ ఎవరు? సుధా గారు. ఏ సినిమా చేశారు? గురు. రైట్ ఆన్సర్. లాస్ట్. లవ్లీ లవ్లీ. ఆమె పేరేంది అని అడుగుతున్నా. జయ గారు. జయ గారు ఇస్ అ వెరీ ఫేమస్ డైరెక్టర్. మనతో పాటు లేరు ఈ రోజు, బట్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్స్. అండ్ మీరు నలుగురు ఉమెన్ డైరెక్టర్స్ తెచ్చారు మన ఇండస్ట్రీలో. రైట్ ఆన్సర్. మీ స్కోర్ 4. మీరు 4 తెచ్చారు. త్రిష డైరెక్టరా? త్రిష గారు ఏ సినిమా డైరెక్ట్ చేశారు చెప్పు? వర్షం. వర్షం. యాక్టింగ్ కాదమ్మా, డైరెక్షన్ అని అడిగిన. ఫ్యూచర్ లో తీస్తారు. తీసినప్పుడు పాయింట్ ఇస్తా. సెకండ్ సావిత్రి గారు. సావిత్రి గారు డైరెక్టర్ అని ఎవరు చెప్పారు? గొప్ప డైరెక్టర్ ఆవిడ. 1 పాయింట్. నయనతార గారు ఎవరు తెచ్చారమ్మా? నేను నీ బొమ్మ ఎత్తుకొని తెచ్చుకోవాలని డైరెక్టర్లు ఏమన్నా నయనతార ఎందుకు వచ్చింది ఇక్కడ? నాలాగా ఒప్పించింది కాబట్టి పగిలింది. రాధిక గారు సినిమా డైరెక్టరా? రాంగ్. ఇందులో మీరు తెచ్చిన ఒకటే ఒక రైట్ ఆన్సర్ సావిత్రి గారు. కాబట్టి బెస్ట్ ఆఫ్ 3 లో ఫస్ట్ పాయింట్ గోస్ టు దిస్ టీమ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, అక్కడున్న ఫోటోస్ లో లేడీ పవర్ఫుల్ పాత్రలు పోషించిన హీరోయిన్స్ ఫోటోస్ అక్కడ ఉన్నాయి. 1 by 1 తీసుకొచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పవర్ఫుల్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ వాళ్ళ క్యారెక్టర్ చిత్రాలు ఉన్నాయి అని చెప్పా. ది మోస్ట్ పవర్ఫుల్ కర్తవ్యం సినిమాలో విజయ్ శాంతి గారు తర్వాతనే ఎవరైనా. రైట్ ఆన్సర్. సౌందర్య గారు ఇది ఏ సినిమా ఇది చెప్పండి? అంతఃపురం అనుకుంటది. అంతఃపురంలో లేడీ ఓరియంటెడ్. లేడీ ఓరియంటెడ్ కాదు కానీ అంతఃపురంలో సౌందర్య గారి చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. ఈ పాతకు పాయింట్ ఇస్తా. వెరీ గుడ్. నెక్స్ట్ సీత. ఆర్ఆర్ఆర్ సినిమా. సారీ ఆర్ఆర్ఆర్ అనుకున్నా. ఆలియా భట్ పవర్ఫుల్ క్యారెక్టర్. అందులో సీత లేని రాముడు లేడు కాబట్టి సీత ఈజ్ ఇంపార్టెంట్ రోల్. ఇది మంచి క్యాప్షన్. దీనికి ఎట్లా సెట్ అయింది? సీత క్యారెక్టర్. సీత క్యారెక్టర్ అమ్మా పవర్ఫుల్ క్యారెక్టర్ అని అడుగుతున్నా. మనకు ఆర్ఆర్ఆర్ లో అంత పవర్ఫుల్ క్యారెక్టర్ లాగా అనిపించలేదు కదా. రాంగ్. నెక్స్ట్ కీర్తి సురేష్. మహానటి. కీర్తి సురేష్ గారు ది మోస్ట్ పవర్ఫుల్. సావిత్రమ్మనే తీసుకొచ్చారు ఆవిడ. రైట్ ఆన్సర్. ఈవిడ ఎవరు? రష్మిక. రష్మిక ఎందులో చేసింది? పుష్ప. శ్రీవల్లి అట్లున్నదా? సో అది కూడా రాంగ్. సో 1 2 3 పాయింట్స్. ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ రెజినా కసాండ్రా ఏ సినిమాలో పవర్ఫుల్ క్యారెక్టర్? శకునియా? ఇది స్టేజ్ మీద కూర్చుంది ఆమె ఎక్కడో. రాంగ్. అదైతే పాత్ర ఫోటోనే కాదు, ఇది పాత్ర ఫోటో. అంటే నయనతార కాదు. ఏ సినిమా ఇది? అనామిక. హీరోయిన్ ఓరియంటెడ్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. ఇక అడగాలే అవసరం లేదు, చెప్పే అవసరం లేదు. అనుష్క గారు ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. అరుంధతి క్యారెక్టర్ వెరీ పవర్ఫుల్. రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఇంట్లో క్యాజువల్ గా ఫోటోషూట్ జరిగింది ఆవిడకి. పాత్రనే కాదు. విజయ నిర్మల గారు డైరెక్టర్, క్యారెక్టర్ కాదు. సమంత. యశోద మూవీలో వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. సో 1 2 and 3. ఇటు 3 and ఇటు 3. కాబట్టి రెండు టీమ్స్ కి 1 పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫోటోస్ తో సంబంధం లేదు, పాటలు పాడాలి. ఏవైనా ఉమెన్ సెంట్రిక్, ఆడవాళ్ళ గొప్పతనం చెప్పే పాటలు, ఆడవాళ్ళ గురించి వచ్చిన పాటలు ఏవైనా 4 పాడితే మీరు గెలిచిపోతారు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా సహనానికి సరిహద్దులు కలవా. ఓకే. సెకండ్ సాంగ్. అమ్మంటే ప్రేమకు రూపం, నాన్నంటే ఆమెకు దీపం. రెండైనా ఇంకా 2. శివంగివే శివంగివే తల వంచే మగజాతి. ఓకే. 3 అయినాయి. లాస్ట్ సాంగ్. ఆడవాళ్ళు మీకు జోహాలు,
ఆడలు మీకు జోహార్లు. ఓకే 4 చెప్పారు కానీ వాళ్ళ హెల్ప్ తీసుకొని చెప్పారు కాబట్టి ఇది చీటింగ్ కింద లెక్క చేస్తాం కాబట్టి మీకు ఇస్తాం. ఏమైనా వాళ్ళు పాడనివి 2 పాటలు పాడండి ఉమెన్ గొప్పతనం గురించి. 2 పాటలు పాడితే మీకు పాయింట్ ఇస్తా. మహానటి. టైమ్ అప్. ఆడవాళ్ళమండి మేము, మీ 2 కళ్ళమండి మేము. రైట్ ఆన్సర్. రౌండ్ విన్నర్. సో ఉమెన్స్ డే రోజు విన్నర్స్ కి 3000 రూపీస్. కిడ్స్ కాలేజ్ అంటే టాలెంట్, టాలెంట్ అంటే కిడ్స్ కాలేజ్ కాబట్టి ఓ స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ మీ అందరి కోసం. గట్టిగా చెప్పండి. బ్యూటిఫుల్. గట్టిగా చెప్పండి. వాట్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. 4 అద్భుతంగా చేశారు. వాట్స్ యువర్ నేమ్ నాన్న? కోమలి సార్. కోమలి. వాట్స్ యువర్ నేమ్? ప్రజ్వలిత. ప్రజ్వలిత. హర్షిత. హర్షిత అండ్ అక్షిత. అక్షిత. వెరీ నైస్ పర్ఫార్మెన్స్. లవ్లీ. చాలా బాగా చేశారు. 2000 రూపాయలు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే చెయ్యెత్తండి. రైట్ అయితే ఈ గేమ్ ఆడదాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రీసెంట్ గా మహేష్ బాబు గారు నటించిన సినిమా పేరేంటి? దానా మైక్ తీసుకోరా. చెప్పు నాన్న. గుంటూరు కారం. వెరీ గుడ్. తెలుసో లేదో ఇట్లా పిలవనికి క్వశ్చన్ అడిగిన. ఇప్పుడు అడుగుతా చూడు క్వశ్చన్. ఇప్పటి వరకు ఇండియన్ ప్రెసిడెంట్స్ ఎంత మంది మహిళలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా ఉన్నారు? 2 members. రైట్ ఆన్సర్. మహిళా ప్రెసిడెంట్ ఎవరు అయితే శ్రీ ద్రౌపది ముర్ము గారు. ఈవిడ కంటే ముందు శ్రీ ప్రతిభా పాటిల్ గారు ప్రెసిడెంట్, మహిళా ప్రెసిడెంట్. వీళ్ళిద్దరే. ఇప్పుడు వీళ్ళిద్దరి పేరును సరిగ్గా పలుకు చూస్తా. గుంటూరు కారమే. ప్రతిభా పాటిల్. 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 ఆవిడ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సెకండ్ శ్రీ ద్రౌపది ముర్ము. ముర్ముర్ కాదు, ముర్ము. ముర్ము గారు. గారు. సూపర్. 500 రూపీస్. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ మహిళ రాధా. శ్రీ కల్పన చౌలా గారు. ఫస్ట్ ఉమెన్ అంతరిక్షంలో స్పేస్ కి వెళ్ళిన లేడీ కాబట్టి కల్పన చావ్లా గారిని ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి మనం. గ్రేట్ ఇన్స్పిరేషన్ కల్పన చావ్లా గారు. We missed you madam and thank you so much for all the inspiration. Yes. అది కల్పన చావ్లా గారి పవర్ అంటే 1000 రూపాయలు. కంగ్రాచులేషన్. మీతో ఆడదాం నెక్స్ట్ క్వశ్చన్. భారత రత్న పొందిన మొదటి మహిళా సంగీత విద్వాంసురాలు ఎవరు? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. రైట్ ఆన్సర్. మేడం తిప్పండి మేడం.
ఓకే, ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారు ఇక్కడ, ఒక సోల్జర్ ఉన్నారు ఇక్కడ, ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు అక్కడ, ఒక కరాటే మాస్టర్, ఏది వీళ్ళందరూ ఇంత డిఫరెంట్ ప్రొఫెషన్ కాస్ట్యూమ్స్ లో ఎందుకున్నారు అని అంటే ఈ పర్ఫార్మెన్స్ కోసం. గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దెం. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట. వర్ష టీ తీసుకురమ్మా. తెస్తున్నాను మావయ్య. అమ్మ వర్ష, వర్షం పడుతుంది, పైకెళ్ళి బట్టలు తీసుకురాపో. అలుపని రవ్వంతా అననే అనవంట. వర్ష ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా నా బ్యాగ్ తీసుకొని రా, ఆఫీస్ కి లేట్ అవుతుంది. వస్తున్నానండి. అమ్మా వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా, రోజు నీ వల్లే నాకు లేట్ అవుతుంది. ఇటీ ఒక్క క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే అమ్మా ఆకలైతుంది. అబ్బా ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా సదరాలా? నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా. ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వదుసలో ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని నీశమా, అంచనాల కందుమా, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా. రేయ్, ఈసారి కూడా ఆ పనికి మళ్ళింది ఆడబిడ్డనే కంటే నా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది. నీవు లేని జగతిలో మావయ్య మీ ఇంటికి వారసునిచ్చాం. దగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. ఎవరైతే ఊర్లలో ఇంకా కొంతమంది బిడ్డ పుడితే ఇది అని ఏదైతే నెగటివ్ థాట్స్ ఉన్నాయో ఆడ నుంచి బయటకు వచ్చేయండి. బిడ్డ వచ్చిందంటే ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టు. మీరే ఏళ్తారు జీవితంలో బిడ్డ ఉంటే. అసలు ఆ మాటనే వద్దనుకోకండి. అది వాళ్ళు కోరుకునేది ఒకటే, మన నుంచి రెస్పెక్ట్ అండ్ వీలైతే కొద్దిగా లవ్. అది ఇస్తే మాత్రం చాలా బాగుంటది. మరోసారి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. మా ఆడవాళ్ళు మీకు జోహార్లు తరపు నుంచి 3000 రూపీస్ ప్లస్ నా తరపు నుంచి ఇంకో 3000 రూపీస్, 6000 రూపీస్. ఎదురుగా థర్మకోల్ బాల్స్ ఉన్నాయి కలర్ఫుల్ గా, అందులో కీస్ ఉన్నాయి అనమాట. ఆ కీస్ ఎందుకు అని అంటే పాపం దేవసేనని కట్టి పడేసినాం మేము. ఓకే, మీరు ఫాస్ట్ గా కుంటుకుంటూ వెళ్ళి ఉఫ్ఫు అని అందులోకి వెళ్ళి కీస్ వెతికి చేతులు వాడకుండా నోటితోనే కీస్ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత చేయి పెట్టి ఆ కీస్ ని ఓపెన్ చేయండి. ఎవరైతే తక్కువ సమయంలో ఎక్కువ లాక్స్ ఓపెన్ చేస్తారో వాళ్ళు విన్నర్. 3, 2, 1 గో. స్పీడ్ అవుతుంది, టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది. నా బైకే ఎక్కబంటే ఇక బ్రేకే వద్దంటుంది. నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. Come on baby, let's go on the bullet. On the way లో పాడుకుందాం duet. Come on baby, let's go on the bullet. On the way లో పాడుకుందాం duet.
ఆ టైం లిమిట్ లో జస్ట్ 2 తీశారు. ఇప్పుడు మీరు 1 minute లో 3 తీస్తే గెలిచిపోతారు. అర్థమైంది కదా గేమ్? వచ్చేయండి, కుంటుకుంటూ వెళ్ళాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలా నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడాపెడ ఎగాదిగా ఎవున్న వెంకమ్మల, రావే చేద్దాం దండియా, జన ఊగిపోతా ఇండియా, రావే చేద్దాం దండియా, జన ఊగిపోతా ఇండియా. మాటలతో పేలుతున్న గుర్రనట్టు బాంబుల, చూపులతో కాలుతున్న పెట్రోమాక్స్ బల్బుల, ముట్టుకుంటే షాకులిచ్చే ట్రాన్స్ఫార్మర్ బాక్సుల, ఎడాబెడ ఎగాదిగా ఉన్నావు యమ దొంగల, అలా చేద్దాం డాండియా, జల ఊగిపోతా ఇండియా, రారా చేద్దాం డాండియా, జల ఊగిపోతా ఇండియా. మీరు కూడా తెచ్చింది 2. ఆల్రైట్, సో టాస్ టైం. హెడ్స్ ఆర్ టైల్స్? టైల్స్ అండ్ హెడ్. టైల్స్ ఇట్ ఇస్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. ఓకే, సో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటాం. ఉమెన్స్ డే కాబట్టి ఇట్స్ స్పెషల్ టైం, స్పెషల్ సెలబ్రేషన్ టైం. సో చూసారు కదా మా ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఇన్ కిడ్స్ కాలేజ్ కోదాడ. ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు